హీరోయిన్ సమంత ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఆమె ఏదో అనుకుని పోస్టులు పెడితే నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాగే ఇన్స్టాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. నదులు తమ నీటిని తాము తాగవు, చెట్లు తమ పండ్లను తాము తినవు, సూర్యుడు తన కోసం ప్రకాశించడు, పువ్వులు తమ సువాసనను తాము పీల్చుకోవు, ఇతరుల కోసం జీవించటమే ప్రకృతి నియమం, మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి పుట్టాం, ఎంత కష్టమైనా సరే సంతోషంగా ఉన్నప్పుడే జీవితం బావుంటుంది, కానీ మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా మంచిది అని పోన్ ఫ్రాన్సిస్ చెప్పానంటూ సమంత ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. అయితే సమంత పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసిన ఓ నెటిజన్ దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఆమెపై నోరు పారేసుకున్నాడు. విడాకులు తీసుకుంది, రోగం వచ్చింది అని సమంత కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండేది. సాయం చేయటానికి వాళ్ళేమైనా మనుషులనుకున్నావా? తీవ్రవాదులు. నీకు అంత హెల్పింగ్ నేచర్ ఉంటే పాకిస్తాన్ కి వెళ్లి చేసిరా, అంతేగాని ఇక్కడ మాట్లాడకు అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయాడు. ఈ ట్వీట్ ఆధారంగా చాలా మంది నెటిజన్లు సమంతని ట్రోల్ చేస్తూ ఉండగా మరికొంతమంది ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్ కి నివాళిగా సమంత పోస్ట్ చేస్తే దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారని కొందరు నిలదీస్తున్నారు. దీనికి కొందరు కౌంటర్ ఇస్తూ పోప్ ఏప్రిల్ 21న చనిపోతే మరుసటి రోజు అంటే ఏప్రిల్ 22న కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన రోజే సమంత ఎందుకు పోస్ట్ పెట్టిందని నిలదీస్తున్నారు. సమంత క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసే నాగ చైతన్య, నాగార్జున ఆమెను వదిలించుకున్నారని పర్సనల్ లైఫ్ గురించి కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే పోప్ కోసం ఆ పోస్ట్ పెట్టుంటే మరెందుకు డిలీట్ చేసిందని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వివాదాలతో తల కోక్కోవటం సమంతకి అలవాటుగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.